కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్ కు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో 2 స్థానాలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం అధికారులు అన్నిగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలోని కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించబోతున్నారు అధికారులు. ఈ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. పులివెందుల జెడ్పీటీసీ పోరు కాకరేపుతూ ఉంది. ఇక్కడ గెలుపు కోసం ఇటు వైసీపీ అటు టీడీపీ అన్నిగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ స్థానంలో 30 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్న టీడీపీ ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు వైసీపీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పులివెందుల గడ్డపై గెలిచిన సర్కార్కు షాక్ ఇవ్వాలని భావిస్తుంది. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాల మధ్య పోరు హోరాహోరీగా ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పులివెందులలో 15 ప్రాంతాలతో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ గుర్తించారు. దాంతో జిల్లా వ్యాప్తంగా 13 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు చేశారు. పులివెందులలో 500 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. జెడ్పీటీసీ ఎన్నికలకు 1400 మంది పోలీసులు గస్తీ కాయనున్నారు. ఇక పులివెందుల్లో 15 పోలింగ్ కేంద్రాలు ఉండగా 10,601 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. అలాగే ఒంటిమిట్టలో ఉన్న 30 పోలింగ్ కేంద్రాల్లో 24,606 మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఇక వీరంతా బ్యాలెట్ పేపర్ మీద తమకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి బలపరుచుకున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలకు వైసీపీ టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పలు ప్రాంతాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెడ్డిగా ఒంటిమిట్ట పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసులు భారీగా చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్. గుడ్ మార్నింగ్ మాధవి. ఎంతో ఉత్కంఠభరితంగా మారినటువంటి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే మనం ప్రస్తుతం పులివెందుల పరిధిలో ఉన్నటువంటి నల్లపరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎర్రబల్లె, తర్వాత నల్లగొండివారిపల్లె, నల్లపరెడ్డిపల్లె ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతోంది. ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రం మధ్య మనం ఉన్నాము. కాసేపటి క్రితమే ఇక్కడ లోపలికి వెళ్ళినటువంటి ఏజెంట్లు, అంటే మొదటగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి 11 మంది అభ్యర్థులను ప్రకటన చేయడంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లను లోపలికి అనుమతించారు పోలీసులు. మొదటిసారి వాళ్ళు బ్యాలెట్ పత్రాలు అలాగే ఓటింగ్కి వచ్చేటువంటి ఓటర్లను లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ఓటింగ్ ఎలా వేయాలన్నటువంటి విషయాన్ని ఇప్పటికే ఆ పీఓలకు ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో ఆ 11 మంది అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను కూడా కేటాయించారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఈసీ కల్పించినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే సాయంత్రం వరకు జరగాల్సినటువంటి పోలింగ్ విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తూ ఉన్నారు. దాదాపు పులివెందులలో 10,600 మంది ఓటర్లు ఉన్నారు. ఒంటిమిట్టలో 24,000 మంది ఓటర్లు ఉండడంతో వాళ్ళందరూ కూడా ఓటింగ్ వినియోగించుకోవడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. వీళ్ళందరూ కూడా సాయంత్రం వరకు సమయం ఉండడంతో మొదటిసారి ఉదయం 7 గంటలకు ఈ ఎన్నిక ప్రారంభమవుతుంది. లోపలికి వెళ్ళి ఏజెంట్లు తమకు ఇచ్చినటువంటి పత్రాలను 1కి 2 సార్లు పరిశీలించి ఆ పత్రాలను పరిశీలించిన అనంతరం
మాత్రం ఓటర్లను లోపలికి అనుమతిస్తారు. మొదటి ఓటర్ అనుమతించిన వెంటనే ఎక్కడా కూడా చుట్టుపక్కల ప్రాంతంలో 300 మీటర్ల వరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి లోపలికి పోలింగ్ కేంద్రంలోకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రెండు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. పులివెందుల ప్రాంతంలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. అక్కడ మైక్రో అబ్జర్వర్లను, ప్రత్యేక బలగాలను కూడా, ఆర్మ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఒంటిమిట్ట ప్రాంతంలో కూడా 5 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. అక్కడ కూడా ఈ ప్రత్యేక బలగాలు కూడా మోహరించాయి. అంటే ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందనే చెప్పవచ్చు మాధవి. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికకు ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు కూడా ఛాలెంజ్గా తీసుకున్నాయి కాబట్టి ఇటు ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారనేది మాత్రం చాలా చర్చనీయాంశంగా నడుస్తుంది.